కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. వరుసగా 3 రోజుల పాటు గోల్డ్ రేట్లు డౌన్ ట్రెండ్ లోనే ఉన్నాయి. 3 రోజుల్లో 6,500 పడిపోయిన బంగారం 1,35,000 స్థాయిలో ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 1,24,000 స్థాయిలో కొనసాగుతోంది. 18 క్యారెట్ల గోల్డ్ అయితే ₹1,00,000 రేంజ్ లో ఉంది. బంగారం ధరల పెరుగుదలకు బ్రేకులు పట్టడంతో పాటు రివర్స్ లో తగ్గడం ప్రారంభం కావడంతో ఇంకా తగ్గుతాయా, తగ్గితే ఏ స్థాయికి పడిపోతాయి, లేకపోతే మళ్ళీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనే సందేహాలు రావడం సహజం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం ధరలు కొంతవరకు దిగొచ్చాయి. ఇదే సమయంలో అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని రష్యా ఆరోపించడంతో శాంతి చర్చల ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ఉక్రెయిన్ పై భీకర దాడికి రష్యా సిద్ధమవుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధానికి బ్రేకులు పడకపోతే బంగారం ధరలు పెద్దగా తగ్గే అవకాశం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల మీద భారీ టారిఫ్లు విధించడం గోల్డ్ రేట్లు భారీగా పెరగడానికి ప్రధాన కారణం. టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గటం లేదు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే బంగారం కొనుగోళ్లు పెరుగుతాయి. ట్రంప్ ట్రేడ్ వార్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంఘర్షణలు వంటి అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు డాలర్లు, యూరోల వంటి కరెన్సీలకు బదులు బంగారంలో పెట్టుబడులను పంపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్పు రానంత వరకు గోల్డ్ రేట్లు పైకి పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మధ్యలో ఏదైనా కారణంతో రేట్లు తగ్గినప్పుడు కొనుగోలు చేయటం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.